హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా, మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్కే కోటగిరి. ఈ వీడియోని అయితే తొలి ఏకాదశి పండుగ రోజు తీసిందనమాట. ఇన్ని రోజులకైతే వీడియో అప్లోడ్ చేస్తున్నా, చాలా లేట్ అయిపోయింది కదా వీడియో అప్లోడ్ చేసుడు. తొలి ఏకాదశి పండుగ రోజు మూకుడైతే ఖచ్చితంగా పెట్టాలి అంటారు కదా, ఇక అందుకే ఇంట్లో కొంచెం నూకల పిండి అయితే ఉందన్నమాట. ఇక ఆ పిండితోటే మురుకులు అయితే చేస్తున్నా. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయి, అసలుకి సూపర్ ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి. ఇప్పుడైతే ఈ మురుకులు నేను ఎలా చేశాను అనేది చూసేసేయండి. ఫస్ట్ అయితే నూకల పిండిని జల్లించుకున్న తర్వాత ఒక స్టవ్ పైన నూనె, ఇంకొక స్టవ్ పైన పిండికి తగ్గట్టు నీళ్ళనైతే పెట్టేసుకున్నాను అనమాట. నీళ్ళు బబుల్స్ వస్తున్న టైంలో ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి అది మరిగించుకోవాలి. మరిగే లోపు నూనెనైతే కాయిపోయింది కదా, ఈ కాయిన నూనెనైతే పిండిలో పోసేసి మంచిగా కలిపేసుకోవాలి. వేడి వేడి నూనెను పిండిలో వేయంగానే గంటెతోటి అయితే కలిపేసుకోండి. గంటె ప్లేస్ లో మీ చెయ్యి కనుక పెట్టిరనుకో మీ చెయ్యి పని అయిపోయినట్లే, చెయ్యి మాత్రం పెట్టకుర్రి. ఇక మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వేడి నూనె పిండిలో పోసిన వెంటనే కలిపేసుకోవాలి. అట్లనే చల్లారి దాకా ఉంచారనుకోండి పిండి మాడిపోయినట్లయితది. అందుకే వెంటనే కలిపేసుకోండి. నూనె మొత్తం పిండిలో పోసి కలిపేసుకున్న తర్వాత మనం పిండిని ముద్దలాగా వేస్తే ముద్దలాగా ఫామ్ కావాలి. అలా ముద్దలాగా ఫామ్ అయితే మురుకులు అయితే చాలా మంచిగా వస్తాయి. అలా కలిపేసుకున్న తర్వాత అందులో 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 చెంచాల కారం, రుచికి తగ్గట్టు సాల్ట్, 2 పిడికలని నువ్వులు అయితే వేసుకోండి. నువ్వులు కొంచెం ఎక్కువనే వేసుకోండి, టేస్ట్ చాలా మంచిగా ఉంటాయి. అలా వేసేసి మొత్తం కలిపేసుకోవాలి. అలా కలిపేసుకున్న తర్వాత మనం వేడి నీళ్ళల్లో జీలకర్ర పసుపు వేసి మరిగించుకున్నాం కదా, ఆ మరిగించుకున్న నీళ్ళను కొద్దిగా పోసుకుంటూ మంచిగా కలిపేసుకోవాలి. పిండిని కొంచెం సాఫ్ట్ గానే కలిపేసుకోండి, గట్టిగానైతే కలిపేసుకోకండి. గట్టి కలిపేసుకుంటే మనం చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, అందుకే కొంచెం సాఫ్ట్ గానే కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి తగినంత నూనె అయితే పోసేసి మరిగించుకుంటున్నా. ఆ తర్వాత మురుగుల పావు అయితే తీసేసుకొని దానికి కూడా మురుగుల పావు చుట్టూ వాటర్ అయితే అద్దేసుకున్న తర్వాత పిండిని కూడా కొద్దిగా తీసుకొని ఆ పిండికి వాటర్ చల్లుకుంటా కొంచెం సాఫ్ట్ గా కలిపేసుకొని ఆ మురుగుల పావులను అయితే పెట్టేసుకొని మురుకులు అయితే చేసేసుకోవాలి. అంతే. ఈ మురుకుల పావులు కూడా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రకంగా ఉంటాయి కదా, మా ఇంట్లో మాత్రం ఇట్లా తిప్పేదైతే ఉందన్నమాట. ఇది మా అమ్మ వాళ్ళు మా పెళ్లిలో పెట్టిన బాపద్ది, అదే ఉంది మా ఇంట్లోనైతే. నేను ఎప్పుడు చేసినా దీంతోటే చేస్తా. అప్పట్లో మా అమ్మ వాళ్ళు చేసేది 2 చేతులతోటి ఇట్లా బాగా ప్రెస్ చేస్తూ నొక్కేదనమాట. రెండు చేతులు బాగా నొప్పి లేచేదని చెప్పేది మా అమ్మ వాళ్ళు అయితే. ఇప్పుడైతే ఈజీగా ఇక గిసొంటి నేను చేసే మురుకుల పావు అయితే వచ్చింది. నాకైతే చాలా ఈజీగా అనిపిస్తుంది దీంతో అయితే చేస్తే. మీరు కటోర్లో పోస్తారా, జల్లిగంటలో పోస్తారా, ఇంకా దేంట్లో పోసినా సరే ఫస్ట్ నూనె అద్దిన తర్వాతనే మురుకులు అయితే పోయాలి. అలా నూనె అద్దకుండా డైరెక్ట్ ప్లేట్ పైన మురుకులు పోసారు అనుకోండి పిండి మొత్తం ప్లేట్కే అత్తుకుంటది. అందుకే నూనె అద్దిన తర్వాతనే మనం మురుకులు అయితే పొయ్యాలన్నమాట. ఇంకోటి ఏంటంటే మురుకులు ఆయిల్లో వేసే ముంగట ఆయిల్ మాత్రం బాగా హీట్ ఉండాలి. అలా హీట్ ఉన్నప్పుడు వేస్తేనే మురుకులు మంచిగా కాలుతాయి. నూనె హీట్ లేనప్పుడు వేసారు అనుకోండి పైన క్రిస్పీగా అయితే లోపల మాత్రం మెత్తగానే ఉంటది. మనం తినేటప్పుడు కూడా అంత టేస్టీగా అనిపించాయి అనమాట. అంటే పండుకి అతుకపోతుంటది. అలానైతే చెయ్యకండి. నూనె హీట్ అయ్యేదాకా చూసి హీట్ అయిన తర్వాతనే మురుకులనైతే చెయ్యండి. మురుకులు మనకు కాలనీయా లేదా అని ఎట్లా అర్థమవుతుంది అంటే మురుకులను ఆయిల్లో వేయంగానే బబుల్స్ మొత్తం పైకి వచ్చేస్తుంది కదా, అంటే నురుగలాగా మొత్తం పైకి వచ్చేస్తుంది కదా, ఆ నురుగ మొత్తం తగ్గిందంటే మురుకులు కాలినట్టే. అలా కాలిన తర్వాత వేరే ప్లేట్లకు తీసుకున్నారంటే అంతే. ఎంతో సింపుల్ గా ఈ మురుకులను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ నుండి తీసేసిన తర్వాత ఒక గిన్నెలో అయితే వేసేసుకుంటున్నా. ఇంకొక ఆయిల్ కూడా అట్లనే వేసేసుకుంటున్నా. ఆయిల్ కు తగ్గట్టే మనం మురుకులను అయితే వేసుకోవాలి. ఎక్కువ వేసారనుకోండి అట్లా కూడా మంచిగా కాలవు. అందుకే ఆయిల్ మనం ఎంత పోసుకుంటామో అంత మాత్రానికే మురుకులను అయితే వేసుకోండి. నేనైతే కొంచెమే పిండి చేస్తున్నా కాబట్టి నిల్చోనే చేస్తున్నాను అనమాట. పిండి ఎక్కువ క్వాంటిటీలో ఉందనుకోండి కిందనే స్టవ్ పెట్టేసుకుని కిందనే చేస్తాను అనమాట. కానీ ఇప్పుడు కొంచెమే పిండి ఉంది కదా అన్నట్టు గ్యాస్ బండ పైన చేస్తున్నాను అనమాట. అది ఒక అర్ధగంటలో అయిపోయింది. నాకు అంత రిస్క్ కూడా నాకు ఏం అనిపించలేదు, ఎందుకంటే కొంచెమే పిండి కదా, ఏదో కొన్ని అయినాయి అంతే, ఏదో శాస్త్రం లెక్కలు అన్నట్టు చేసిన. కానీ ఈ మురుకులు చేస్తుంటే ఇద్దరు ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరు మురుకులు చేస్తుంటే ఇంకొకరు ఆయిల్ దగ్గర ఉండి మురుకులు అనుకోండి అట్లా తొందరగా అయిపోతుంది. కొంచెం మాస్టర్ కూడా అనిపించదు అనమాట. కొంచెం రిస్క్ కూడా ఎక్కువ కాదు మనకు. కానీ మనకు అట్లా హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అప్పుడప్పుడు మా ఆయన హెల్ప్ చేస్తారు తప్పించి అంతకు మించి నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అయినా కానీ ఇటువంటి వంటలు చేసుడంటే నాకు ఇష్టం కాబట్టి నేనైతే చాలా అంటే చాలా ఇష్టంగా చేస్తా ఇలాంటి వంటలను అయితే. వంటలు చాలా ఇష్టంగా వేయడానికి కారణం కూడా మా ఆయననే. నేను ఏ వంట చేసినా కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటాడు. ఎందుకంత ఇష్టంగా తింటాడంటే ఆయనకి ఇష్టమైన వంటలే నేను చేస్తా కాబట్టి. నా కొంచెం పిండిలోనే ముళ్ళ మురుకులు చేసిన, అలాగే నార్మల్ మురుకులు కూడా చేసిన అనమాట. ఏదో అట్లా ఏ బుద్ధి చేసేసినాయ్యా. ఈ అప్పలైతే కంప్లీట్ కాగానే గ్యాస్ అయితే మొత్తం నీట్ గా అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఆ రోజు పొద్దున్నే మొత్తం క్లీన్ చేసినా గానీ మళ్ళీ ఇప్పుడు ఆయిల్ మరకలు పడతాయి కదా అన్నట్టు మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేసిన అనమాట. గ్యాస్ మొత్తం కడిగిన తర్వాత కిచెన్ అయితే మస్తు నీట్ గా కనిపిస్తుంది. నాకు ఇట్లా కిచెన్ నీట్ గా కనిపిస్తే మస్తు అనిపిస్తుంది. నా కిచెన్ అయితే మొత్తం క్లీన్ అయిపోయింది. కొన్ని బౌల్ ఉంటే బౌల్ అయితే దోమేసేసిన. బౌల్ దోమేసిన తర్వాత మురుకులు ఫైనల్ లుక్ ఎట్లుంటుందో మీకు చూపించకుండా మరి నమ్మరు కదా అన్నట్టు ఫైనల్ లుక్ అయితే మీకు కూడా ఒకసారి చూపిద్దాం అన్నట్టు చూపిస్తున్నాను అనమాట. అవి ఎంత క్రిస్పీగా వచ్చినాయి అసలుకి. సౌండ్ మీరే వినేయండి ఒకసారి.
వీడియోని అయితే ఒక లైక్ చేసి కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్అవుట్ చేసేసి ఆ వీడియోస్ కూడా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి అబ్బా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే మరి బాయ్.